చాలా మంత్స్ అయింది నేను వీడియో తీసి. ఇన్ని రోజులు ప్లేస్మెంట్స్ అని, ప్రిపరేషన్ అని, ఇంటర్న్‌షిప్ అని వీటన్నిటి బిజీలో ఉండే. బట్ నౌ here comes the biggest thing which I'm thinking of for many days, and that's సో హాయ్ అందరికీ. ఇంటర్న్షిప్ తర్వాత ఏమైంది అని అంటే నేను ప్లేస్ అయ్యాను. దాని తర్వాత ఇప్పుడు ఇంటర్న్షిప్ కూడా చేస్తున్నాను. సో దానివల్లనే కొంచెం బిజీ ఉండే అండ్ టైం మేనేజ్మెంట్ చేసుకోవడం కొంచెం అటు ఇటు అవ్వడం వల్ల సో ఎన్ని రోజులు డిలే అయింది వీడియో. సో ఏ కంపెనీలో ప్లేస్ అయ్యాను, ఏం చేస్తున్నాను, వీటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో యాక్చువల్గా ఏమైంది అని అంటే నేను ఇంటర్న్షిప్ అయిపోయిన తర్వాత అండ్ నేను ప్లేస్ అవ్వక ముందు ఆ మధ్య టైంలో నేను చాలా మంది పీపుల్తో లింక్డ్ఇన్లో కనెక్ట్ అయ్యాను అన్నట్టు. ఎవరైతే ఎంఎన్సీస్లో అలా ప్లేస్ అయ్యారో చాలా మందితో కనెక్ట్ అయ్యి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ గురించి తెలుసుకున్నాను. అసలు ఎట్లా ట్రై చేశారు, చాలా వరకు ఆఫ్ క్యాంపస్ వాళ్ళని అడిగాను. ఎందుకంటే మనకి డైరెక్ట్ ఆన్ క్యాంపస్ ఉండవు కాబట్టి. సో ఆఫ్ క్యాంపస్లో మీరు ఎట్లా ఎంఎన్సీలో ఇంటర్న్షిప్ కానీ లేకపోతే మీరు జాబ్ కానీ ఎట్లా తెచ్చుకున్నారు ఇలా అడిగాను అన్నట్టు. సో దాని నుంచి నేను చాలా వరకు చూసినాక వాళ్ళవన్నీ విన్నాక నాకు ఏమర్థమైంది అని అంటే అంత టఫ్ ఏం కాదు. ఇన్ ద సెన్స్ ఏంటి అని అంటే చాలా మంది సెకండ్ ఇయర్లోనే హ్యాకథాన్స్ అని లేకపోతే సెకండ్ ఇయర్లోనే టెస్ట్ క్లియర్ చేసి ఇంటర్న్షిప్ తెచ్చుకున్నారు. దాని తర్వాత థర్డ్ ఇయర్లో అదే ఇంటర్న్షిప్ టర్న్ అయింది. దాని తర్వాత అదే ఫుల్ టైం అయింది. కొంతమంది థర్డ్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్ తెచ్చుకున్నారు. అండ్ ఇవన్నీ చూసినప్పుడు ఏంటి అని అంటే మనం కూడా ఆ టైంకి మనకు కూడా డిఎస్సి వచ్చే ఉంటుంది. కాకపోతే థింగ్ ఏంటంటే ఆ ఆపర్చునిటీ ఉంది అని తెలియక మనం ఆ ఆపర్చునిటీని మిస్ అయ్యామన్నట్టు. సో అది నాకు చాలా అనిపించింది. సో నా కేసులో అరే నేను చేసుంటే బాగుండేది, ఇంత అరే సెకండ్ ఇయర్లోనే ఇట్లా ఇంటర్న్షిప్ తెచ్చుకుంటే బాగుండేది అని నాకు చాలా అనిపించింది. సో ఏమైంది అని అంటే సో నేను అనుకున్నాను మరి నాకు ఇన్ని తెలిసినాయి. సో ఇవి నేను అందరికీ చెప్తే కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. ఏదో ఎక్కడి నుంచో నేను చదివి చెప్పినట్టు ఉంటుంది. సో నేనేమనుకున్నానంటే ఇలా కాదు, సో కొత్తగా ఏమైనా చేద్దాము అని అనుకున్నాను. సో దానికే రాబోయేది మన న్యూ అనౌన్స్మెంట్. అసలు ఏంటి ఆ కొత్తది అనేది అని అంటే here comes the biggest thing which I'm thinking of for many days, and that's yeah, that's Monotalks, and I'm really excited for this. And literally many days, literally చాలా డేస్ నుంచి నేను ట్రై చేస్తున్నాను ఈ మోనోటాక్స్ ని మీ అందరికి చెప్పడానికి. కాకపోతే థింగ్ ఏంటి అని అంటే కొన్ని రోజులు అంటే ఫస్ట్ అన్ని సెటప్ అయిన తర్వాత మీకు చెప్తే బాగుంటుంది అని చెప్పేసి. సో యా, అసలు ఏంటి మోనోటాక్స్, ఎవరు రాబోతున్నారు, ఏంటి వాటన్నిటి గురించి అని అంటే నేను ఈ మోనోటాక్స్ ఏమనుకుంటున్నా అంటే దిస్ షుడ్ బి అ బ్రిడ్జ్ బిట్వీన్ ఏ టైప్ 3 స్టూడెంట్ యాజ్ వెల్ యాజ్ అ పర్సన్ హూ ఈస్ వర్కింగ్ ఇన్ ద ఎంఎన్సీస్. నేను జనరల్గా ఎంఎన్సీస్ లో ఆల్రెడీ ప్లేస్ అయిన వాళ్ళవి జస్ట్ ఎక్స్పీరియన్సెస్ చదివి మీకు చెప్పొచ్చు. కాకపోతే అది అంత కరెక్ట్గా అనిపించదు అని నాకు అనిపించింది అన్నట్టు. సో దానికన్నా ఏంటంటే రియల్గా పర్సన్ని తీసుకొచ్చి మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసేలాగా ట్రై చేయడము అనేది నా ఒపీనియన్. సో మరి మా డౌట్స్ మీరు ఎట్లా క్లియర్ చేస్తారు అని అంటే దానికి నేను ఒకటి ఏమనుకున్నానంటే నేను ప్రతి ఒక్క టాక్ వచ్చే ముందు ఆ గెస్ట్ గురించి మొత్తం రివీల్ చేయకుండా జస్ట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ రివీల్ చేస్తాను. దాని తర్వాత గూగుల్ ఫామ్ పెడతాను. సో అందులో ఏంటి అని అంటే మీ డౌట్స్ అన్ని, మీ క్వశ్చన్స్ ఉంటాయి కదా వాటన్నిటిని పెట్టేయండి. సో పెట్టేసిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత ఏంటి అని అంటే నేను వాటన్నిటిని చూసి ఓకే నార్మల్గా ఎవరెవరికి ఎట్లాంటి క్వశ్చన్స్ ఉన్నాయనేసి నార్మల్గా చాలా మందికి ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి, కామన్ క్వశ్చన్స్ అన్నిటిని తీసుకొని అవే క్వశ్చన్స్ని వాళ్ళని అడుగుతాను అన్నట్టు. సచ్ దట్ ఏంటి అని అంటే మీ డౌట్స్ అన్ని క్లియర్ అయినట్టు ఉంటుంది అండ్ మీకు కూడా ఏదైనా వాల్యుబుల్గా తెలుసుకున్నట్టు ఉంటుంది. ఏంటి అని అంటే జనరల్గా నేను ఏదో మీకు ఈ క్వశ్చన్స్ ఉంటాయని నేనే అజ్యూమ్ చేసుకొని వాళ్ళని అడగడము కన్నా ఇలా అవుతే మీకు ఎక్కువ కంటెంట్ వస్తుంది, ఐ మీన్ మీకు ఎక్కువ వాల్యూ యాడ్ అవుతుంది అని నాకు అనిపించింది. సో యా ఇలా మన మోనోటాక్స్ అనేది నడవబోతుంది. సో అసలు ఇన్ని రోజుల వరకు ఏమైంది అని అంటే నేను మైక్, ఇది ఇప్పుడు కొత్త మైక్ సో ఈ మైక్ తెచ్చుకోవడం కానీ లేకపోతే గెస్ట్ ఎవరిని తీసుకురావాలి, సో ఇలా వీటన్నిటి గురించి ఆలోచించడము, వీటన్నిటి గురించి చేయడము టైం పట్టింది. అండ్ ఇంకొక థింగ్ మీ అందరికి చెప్పాల్సింది ఏంటి అని అంటే సో ఇది లైవ్గా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి తీసే పోడ్కాస్ట్ కాదు. ఎందుకంటే ఇంకా అంత బడ్జెట్ రాలేదు నాకు అండ్ స్టిల్ నా ఛానల్ ఇంకా మానిటైజ్ అవ్వలేదు. సో అందువల్ల ఏంటి అని అంటే మేజర్గా ఏంటి అని అంటే ల్యాప్టాప్ లోనే ఉంటుంది, ఐ మీన్ అంటే రిమోట్ కానీ వీడియో కాల్ లానే ఉంటుంది. కాకపోతే నేను పక్కా నా బెస్ట్ ట్రై చేస్తాను మీకు ఆడియో క్వాలిటీ కానీ వీడియో క్వాలిటీ కానీ బెస్ట్ వచ్చేలాగా. సో దాని సారీ మీకు అంటే ఆ లైవ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వలేకపోతున్నందుకు, బట్ స్టిల్ వీ విల్ ట్రై. కొన్ని పోడ్కాస్ట్ కొన్ని వచ్చిన తర్వాత మన ఛానల్ ఇంకా బాగా గ్రో అయిన తర్వాత మీ అందరు ఎలాగో సపోర్ట్ చేస్తారు. సో బాగా గ్రో అయిన తర్వాత ఐ విల్ మేక్ ష్యూర్ టు మీట్ దెమ్ ఇన్ యాజ్ పర్సన్.
అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వీడియోస్ మేజర్గా వీకెండ్స్లోనే షూట్ చేస్తాను, ఎందుకంటే నేను అప్పుడే ఫ్రీగా ఉంటాను అండ్ ఆల్సో వాళ్ళు కూడా అప్పుడే ఫ్రీ ఉంటారు. సో ఒక 10 డేస్కి ఒకటి లేకపోతే 12 డేస్కి ఒకటి పోడ్కాస్ట్ వచ్చేలాగా నేను ట్రై చేస్తాను అనమాట. సో యా, థింగ్ ఏంటంటే ఇప్పుడు నేను చాలా వాటిని మేనేజ్ చేయాలి. సో ఇప్పుడు మన ఆఫీస్లో వర్క్ మేనేజ్ చేయాలి, ఆఫీస్ నుంచి వర్క్ వచ్చిన తర్వాత యూట్యూబ్ కానీ, నెక్స్ట్ దాని తర్వాత నేను ప్యారలల్గా డిఎస్సీ కూడా చేయాలి. సో థింగ్ ఏంటి అంటే మనం డిఎస్సీని ఎప్పుడు వదిలిపెట్టుకోవద్దు, అది నడుస్తూనే ఉండాలి. సో వీటన్నిటిని మేనేజ్ చేసుకోవడము కొంచెం లిటిల్ బెట్ అది అన్నమాట. సో అందుకే మీకు రెగ్యులర్ గా రాకపోయినా కానీ 10-12 డేస్ కి వస్తుంది. ఓకే, చాలా చెప్పాను. సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, మరి ఎవరు మన ఫస్ట్ గెస్ట్? మీరందరూ ఎదురు చూస్తున్నట్టున్నారు. సో ఎవరు మనకి ఫస్ట్ గెస్ట్ అంటే అక్క, మన లాంటి అంటే ఒక టైర్ 3 కాలేజ్ నుంచి ఫ్లిప్కార్ట్ లో ప్లేస్ అయ్యారు అన్నట్టు, అండ్ ఆఫ్ క్యాంపస్ వారు ప్లేస్ అయ్యారు. సో ఆ అక్క గురించి ఆల్రెడీ అక్కతో మాట్లాడాను అండ్ అక్క ఓకే అని కూడా చెప్పారు. అండ్ ఈ వీకెండ్ అక్క ఫ్రీ ఉన్నారు. సో ఈ వీకెండ్ నేను పోడ్కాస్ట్ చేయబోతున్నాను. మాక్సిమం నెక్స్ట్ వీక్ లోపు మీకు ఈ పోడ్కాస్ట్ రిలీజ్ అవ్వబోతుంది. అండ్ చాలా నేర్చుకోవచ్చు అక్క నుంచి. నేను ఈ వీడియో కింద కామెంట్స్ లో గూగుల్ ఫామ్ లింక్ పెడతాను. సో మీ అందరి క్వశ్చన్స్ అందులో పోస్ట్ చేయండి. అండ్ యా, వాటన్నిటి నేను కంపైల్ చేసి నేను క్వశ్చన్స్ అడుగుతాను. అండ్ ఇంకా మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటాయో సో వాటన్నిటి గురించి కూడా అడుగుతాను. సో యా, ఇది తను మన ఫస్ట్ గెస్ట్ అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. అండ్ ఐ హోప్ మీరు అందరూ బాగా సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి. సో అండ్ దాంతో పాటుగా మీరు కామెంట్స్ ఇంకొకటి ఏం షేర్ చేయండి అని అంటే, ఇంకా ఎలాంటి వాళ్ళని తీసుకురావాలి, ఎలాంటి వీడియోస్ తీసుకురావాలి. నేను ఏమనుకుంటున్నా అంటే విజన్ వచ్చేసి మేజర్గా 3rd and 4th year స్టూడెంట్స్కి ఎలాంటి కంటెంట్ కావాలి అని అంటే, ఎవరైతే ఎలాంటి కావాలి అని అంటే, పీపుల్ ఎవరైతే ఆల్రెడీ ప్లేస్డ్ అయి ఉన్నారు ఎంఎన్సీస్లో, వాళ్ళు ఆఫ్ క్యాంపస్ ద్వారా ఎలా ఫుల్ టైమ్ ఆపర్చునిటీ తెచ్చుకున్నారు. సో అట్లాంటి వాళ్ళ కంటెంట్ కావాలి. అండ్ ద 2nd year స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి మేజర్గా హ్యాకథాన్స్ గురించి తెలవాలని నా ఒపీనియన్. ఎందుకంటే 2nd yearలో ఏంటి అని అంటే మేజర్గా హ్యాకథాన్స్ ద్వారానే ఇంటర్న్షిప్స్ వస్తాయి. సో హ్యాకథాన్స్ ఏంటి చాలా వరకు అవుతూనే ఉంటాయి మనకి, ఫ్లిప్కార్ట్ రన్ అవే అని ఇలాంటి హ్యాకథాన్స్ అవుతున్నాయి. కానీ సో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, అసలు ఎలా ఉంటుంది అని మీరు ఆర్టికల్ చూసి తెలుసుకోవచ్చు. కాకపోతే ఇంకా అంటే ఒక రియల్ ఎక్స్పీరియన్స్ వింటే, రియల్ గా వాళ్ళు ప్రాజెక్ట్ లో ఏం చేశారో అవన్నిటి గురించి తెలిస్తే మీకు ఇంకా బాగా ఐడియా వస్తుంది కదా. సో దానికోసం అని చెప్పేసి సో అలాంటి వాళ్ళని కూడా తీసుకొద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అక్క మరి తెలుగు ఇంగ్లీష్ ఏ లాంగ్వేజ్ లో ఈ పోడ్కాస్ట్ అన్ని ఉంటాయని అంటే, సో మేజర్ గా నేను మన తెలుగు వాళ్ళని తీసుకురావడానికి ఫుల్ ట్రై చేస్తా, నా బెస్ట్ ట్రై చేస్తా. వాళ్ళు తెలుగు వాళ్ళు వస్తే పక్క తెలుగునే మాట్లాడతారు, అందులో ఏం లేదు. కాకపోతే ఎవరైతే నార్త్ ఇండియన్స్ వస్తారో, కొంతమంది ఫ్రెండ్స్ నాకు నార్త్ ఇండియన్స్ అంటే ఇంటర్న్షిప్ చేసేటప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు అనమాట. సో వాళ్ళు నార్త్ ఇండియన్స్ ఉండే. సో అట్లాంటి వాళ్ళు వస్తే ఇంగ్లీష్ లో ఉంటుంది. కాకపోతే మనకి అందరికి వచ్చి మనం నార్మల్ గా మాట్లాడుకుని ఇంగ్లీష్ లోనే మంచిగా అర్థమయ్యేటట్టే నేను వీడియోస్ తీయడానికి ట్రై చేస్తా. అండ్ మోర్ ఓవర్ మేజర్గా ఫ్రెండ్లీ కన్వర్జేషన్ ఉండేలాగా అండ్ మీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యేలాగా సో అలానే ట్రై చేస్తా. సో యా, ఐ థింక్ ఇది నాకు ఇష్టమైన జోనర్ అన్నట్టు. అండ్ పోడ్కాస్ట్లు ఇవన్నీ తీయడం నాకు జనరల్గా మాట్లాడడం ఫుల్ ఇష్టం. సో యా, సో ఐ హోప్ ఈ సిరీస్ చాలా బాగా మీ అందరికి రీచ్ అవుతుంది అని చెప్పేసి. అండ్ నేను మాత్రం నా బెస్ట్ చేయడానికి ట్రై చేస్తా, అన్నిటిని మేనేజ్ చేయాలి. అండ్ మంచి గెస్ట్లను తీసుకొచ్చి మంచి క్వశ్చన్స్ అడిగి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసి ఐ వాంట్ టు డూ ఇట్. మేజర్ పర్పస్ ఏంటి అని అంటే, నేను ప్రీవియస్ అమెజాన్ వర్క్ గురించి చెప్పిన తర్వాత చాలా మంది మా ఫ్రెండ్స్ కానీ మా ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా అమెజాన్ వర్క్ ద్వారా వాళ్ళకి వచ్చి కొంతమందికి ఇంటర్వ్యూస్ కూడా అయ్యాయి. సో అవి వాళ్ళు నాకు చెప్పారు, నీ వాళ్ళు తెలుసుకున్నాం అన్నప్పుడు ఐ ఫెల్ సో హ్యాపీ అన్నట్టు. సో ఐ థాట్ ఇది నా ఎక్స్పీరియన్స్ నుంచి కాబట్టి ఒక్కటే తెలిసింది, ఇంకెన్నో ఎక్స్పీరియన్సెస్ నుంచి ఎన్నో తెలుసుకుని ఎంతోమంది ఎంతోమంది లైక్ ఆపర్చునిటీస్ తెచ్చుకుంటారు అనేది నా మేజర్ పర్పస్ అన్నట్టు. ఈ మోనోటాక్స్ ద్వారా ఐ హోప్ చాలా మందికి ఇంటర్న్షిప్స్ వచ్చి చాలా మందికి ఎంఎన్సీస్ లో ప్లేస్మెంట్స్ రావాలి అని ఐ హోప్ ఐఎమ్ రియలీ ప్రేయింగ్ ఫర్ ద గాడ్. అండ్ వీటన్నిటికీ మీ సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. యా, ఇదే నా ఛానల్ బిగ్ అప్డేట్. నెక్స్ట్ అసలు ఏం రాబోతుంది, ఎట్లాంటి వీడియోస్ రాబోతున్నాయి వీటన్నిటి గురించి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ పోడ్కాస్ట్ వచ్చే మధ్యలోపే చాలా మంది నా రెజ్యూమే గురించి ప్రాజెక్ట్స్ గురించి అడిగారు. సో దాని గురించి కూడా ఆల్రెడీ వీడియో చేశాను, ఎడిట్ చేసి దాన్ని నేను ఈ పోడ్కాస్ట్ కన్నా ముందే అప్లోడ్ చేసేస్తాను. సో యా, అండ్ అగైన్ సారీ ఫర్ ఆల్ ఆఫ్ ద డిలే. నేను 2 months Jan 1st రోజు మీ అందరికీ కమ్యూనిటీలో పోస్ట్ చేశాను రెగ్యులర్ గా వీడియోస్ వస్తాయని చెప్పేసి. కాకపోతే నాకు అన్నిటిని మేనేజ్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది అయ్యిండే, సో అందుకే చేసుకోలేకపోయాను. సో ఇప్పుడు ఐఎమ్ వెల్ నౌ. సో ఐఎమ్ రియల్లీ గుడ్. అండ్ ఇప్పుడు మేనేజ్ చేసుకోవడం ఇంటర్న్షిప్ ని వీటిని అన్ని మేనేజ్ చేసుకోవడం చేసేస్తాను. సో ఇప్పుడు కూడా నేను ఏంటి, నాకు లిటరల్లీ ఈ రోజు ఎగ్జామ్ ఉంది. ఈ రోజు నేను ఎగ్జామ్స్ కోసం అని కాలేజ్కి వచ్చాను అన్నట్టు, మిడ్ ఎగ్జామ్స్ కి. ఈ రోజు ఆఫ్టర్నూన్ నాకు ఎగ్జామ్ ఉంది అండ్ మార్నింగ్ నేను వీడియో షూట్ చేసిన. ఈ వీడియో షూట్ చేయడం కోసం ఇక్కడ ఈ ప్లేస్ అంటే ఎకో పార్క్ కి రావడం కోసం ఎక్కడెక్కడ పర్మిషన్స్ తీసుకొని వచ్చా. సో ఇలా కొన్ని కష్టాలు వస్తున్నాయి అనమాట. సో అందుకే వీడియోస్ డిలే అవుతుంది. సారీ ఫర్ ఆల్ ఆఫ్ ది స్క్రాప్ విచ్ ఐఎమ్ సేయింగ్ నౌ, బట్ స్టిల్ మీ అందరికి తెలియాలి ఎందుకు డిలే అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాం.
సో ఐ హోప్ మీరు ఈ ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తారని చెప్పేసి, ఈ సిరీస్ని కూడా బాగా సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి, మీకు వాల్యుబుల్ కంటెంట్ ఇవ్వడానికి నేను 100% ట్రై చేస్తాను. సో మీరు అందరూ మర్చిపోకుండా పక్కా ఆ గూగుల్ ఫామ్ని ఫిల్అప్ చేయండి. మీ క్వశ్చన్స్ అన్నిటిని పెట్టండి. సో ప్రతి ఒక్కరికి ఒక 4 క్వశ్చన్స్ అని పెడతాను నేను లిమిట్. 4 క్వశ్చన్స్ని మీరు పోస్ట్ చేయండి. మీకు నిజంగా అవి ఇంపార్టెంట్ ఉన్నాయి. సో ఏ డౌట్ అయినా చిన్నది పెద్దదని ఎక్కువ ఆలోచించకండి. ఏ క్వశ్చన్ అయినా పెట్టండి, చూసేది నేనే. సో ఏమనుకోను. సో వాటన్నిటి నుంచి మీరు ఎన్ని క్వశ్చన్స్ అంటే మీరు ఎలాంటి క్వశ్చన్స్ పెట్టితే నేను దాని నుంచి ఓకే మీ గురించి అంటే మీ మైండ్ సెట్ అర్థం చేసుకొని దానిలో క్వశ్చన్స్ అడగడానికి ట్రై చేస్తాను. సో లాట్ ఆఫ్ ఎఫర్ట్ విల్ గో ఇన్ టు ఆల్ ఆఫ్ దిస్. సో ఐ హోప్ మీరు సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి. అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. ఐ హోప్ యూ ఆల్ పీపుల్ ఆర్ ఎక్సైటెడ్ టు. సో without getting delay, we will start soon. Okay then, keep growing and keep exploring and work hard. And okay then, bye bye.